మంత్స్ దాటిపోయిందండి నెయ్యి చేసి ఇంట్లో. ఇంక అప్పటి నుండి చేయలేదు. ఈ మధ్యలోనే నేను వేరే ఇంటికి రెంట్‌కి వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాను. ఇప్పుడు నెయ్యి చేస్తున్నాను. ఈ వీడియో ఈ ఇంట్లో పెట్టాలని ఉందనుకుంటా. సారీ, ఇది నెయ్యి వీడియో కాదండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందని. ఇంత డిఫరెంట్‌గా ఎవరు చేసుండరు. ఎవరైనా డబ్బులు పట్టుకొని వీడియో చేస్తారు. నేను నెయ్యి, ఇదిగో అల్లం పేస్ట్ రేపటికి రెడీ చేసుకుంటున్నాను. ధనియాలు అంటే గరం మసాలా రేపటికి రెడీ చేసుకుంటున్నా. ఇవన్నీ చూపిస్తూ మీకు వీడియో చేయాల్సొస్తుంది. ఇది కూడా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటిలో ఇది కూడా ఒక పార్టేనండి. సరే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. ఇంత డిఫరెంట్‌గా ఎవ్వరు వీడియో చేసుండరండి. డబ్బులు పట్టుకోవటానికి పట్టుకున్నాను కానీ, ఇప్పుడు నాకొచ్చిన పేమెంట్ ఇది చాలా తక్కువగా ఉంది. అంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది. మాక్సిమం ఒకటేనండి. మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలంటే 8,000, 9,000 10,000 దాటితేనే అంటే మన చేతికి పేమెంట్ అనేది వస్తది. మాక్సిమం 9,000 ఏసుకోండి. అంటే $100 అవుతేనే, అంటే డాలర్ వచ్చేసి 85 80 ఎంత ఉంటదో నాకు సరిగ్గా తెలీదు. ఇంక దాన్ని బట్టి మనకు పేమెంట్ వస్తది. అంటే మన వ్యూస్‌లో మనకి మన అకౌంట్‌లో $100 ఉంటేనే మనకి పేమెంట్ అనేది వస్తది. ఎవరైనా యూట్యూబ్ నుంచి మనీ రాగానే వెంటనే వీడియో చేస్తారు. నేనేంటంటే కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వటం వలన వీడియో చేయటానికి టైము దొరకలేదు. ఇప్పుడు గూడా మా వారు ఇలా అంటే ఇప్పుడు వాళ్ళు మన అకౌంట్‌లో ఏస్తారు గానీ మన చేతికి ఏమి ఇవ్వరు గదా! మరి ఇంట్లో మనీ ఉండాలి గదా! ఈ మనీ ఏంటంటే నేను మంత్లీ ఒక 500 అనేది తీసి పెట్టుకుంటాను. దాచిపెట్టుకుంటాను. అవి ఇప్పుడు అంత లేవు. అంటే కరెక్ట్‌గా నాకొచ్చిన పేమెంట్ అయితే లేదు. అందుకని ఇలా ఓపెన్ చేసి చూపించట్లేదు. సరే, మనీ పట్టుకొని చెయ్యాలన్నదే వీడియో అనుకుంటా. ఏమో అందరూ అలా చేస్తారు కాబట్టి నేను కూడా కొంచెం అలాగే చేద్దాం అనుకున్నాను. కుదరలేదు. మళ్ళీ మా వారు ఇంకా డ్రా చేసుకొని వచ్చేలకి అలాగే ఇప్పటికి 3 డేస్ దాటిపోయింది ఆయనకి కుదరక. ఇంక మళ్ళీ ఎందుకు లేట్ చేయటం అనేసి ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో. సరే, ఇప్పుడు ఎంత డిఫరెంట్ అంటే ఆహ్, తొందరగా పేమెంట్ రాగానే వీడియో చేస్తారు. నేను మాత్రం సెకండ్ పేమెంట్ తీసుకోవటానికి రెడీగా ఉన్న ఈ టైంలో చేస్తున్నాను. అంటే సెకండ్ మంత్ ఫస్ట్ మంత్ వచ్చి ఇది 15 డేస్ అయింది. ఏం లేదులెండి. నెయ్యి కాస్తున్నాను గదా! అది కాగుతూ ఉంటది. మధ్యలో నేను వీడియో అనేది చేస్తూ ఉండాలి. సరే, ముందు నేను అన్నీ వివరంగా చెప్తానండి. ముందుగా ఈ వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు పేమెంట్ ఎలా వస్తది? ఏవైనా చిన్న డౌట్స్ ఉంటాయి కదా! ఈ వీడియో అనేది వాళ్ళకి పనికొచ్చిద్దేమో అనేసి నేను కొంచెం నాకు తెలిసిన టిప్స్, జాగ్రత్తలు అయన్నీ చెప్తాను. ఈ వీడియో అనేది ఫుల్‌గా చూడండి. కానీ యూట్యూబ్ గనక స్టార్ట్ చేస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టా నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నిన్ననే ఒక మెసేజ్ చూసాను. ఒక సిస్టర్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ వస్తున్నాయని. ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే మనీ అయితే రావండి. మనము ప్రమోషన్స్ చేసుకోవాలి. ప్రమోషన్ బట్టి మనము అంటే ఇంతవరకు నేను చేయలేదు. అంటే ఒక మంచి పేరున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే దాని నుంచి కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకా ఫేస్‌బుక్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎలాగో సేమ్ అంతే. కానీ దానికి సగానికి సగం తక్కువగా ఉంటది. ఎంతో కొంత 2 కలిపితే కొంచెం ఎక్కువే అయిపోతది కాబట్టి యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేసామంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి 3 రకాలుగా మనం డబ్బులనేది సంపాదించుకోవచ్చు. నాలాంటి వాళ్ళకి హౌస్ వైఫ్స్‌కి యూట్యూబ్ జాబ్ అనేది ఒక బెస్ట్ అని చెప్పొచ్చండి. లీవ్స్ అవసరం లేదు. ఒకళ్ళని అడగక్కర్లేదు. మన ఇష్టం వీడియోస్ పెడితే పెట్టొచ్చు. లేకపోతే లేదు. ఒక టైమింగ్స్ లేదు. ఇష్టం వచ్చిన టైమింగ్స్‌తో నేనైతే ఏ టైం కుదిరితే ఆ టైంన పోస్ట్ చేస్తాను. అంటే కొంచెం మనకి హ్యాపీగా అంటే పిల్లల్ని చూసుకోవచ్చు, ఇంట్లో చూసుకోవచ్చు. హ్యాపీగా అనేది డబ్బులనేది సంపాదించుకోవచ్చు. మానిటైజేషన్ అనేదే చాలా పెద్ద పనండి. మానిటైజేషన్ అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటది. మనకి షార్ట్స్ మీద ఎంత 100,00,000 వ్యూస్ రావాలి. లాంగ్ వీడియోస్ మీద 4,000 వాచ్ అవర్స్ రావాలి. 100,00,000 వ్యూస్ అనేది చాలా పెద్ద కష్టం అండి. నాకు అలాగే వచ్చినాయి. అయితే 30,00,000 ఒక స్టెప్ ఉంటది. 30,00,000 ఇంకా నాకు మానిటైజేషన్ అయిపోయింది. ఆ లైన్ క్లియర్ అయిపోయింది. హమ్మయ్య! ఇంకా మానిటైజేషన్ అయిపోయింది. నేను లైవ్ షో కూడా చేశాను. అంత హ్యాపీ అనిపించింది. కానీ అసలైన పండగ ఏంటంటే 100,00,000 అవ్వాలి వ్యూస్. నాకది అప్పుడు సరిగ్గా తెలీదు. యూట్యూబ్ గురించి నాకసలు ఎప్పటికి కూడా ఏం తెలీదు. మా వారే అన్నీ చూసుకుంటారు. నేను జస్ట్ వీడియోస్ పెడతా ఉంటాను. అయితే నాతో పాటు ఇంకొక అమ్మాయికి కూడా 30,00,000 అయిపోయినాయి. ఇంక తనకి కాల్ చేశా. ఇది సంవత్సరంన్నర అయిపోయిందేమో. సంవత్సరంన్నర అయిందనుకుంటా. లేకపోతే 1 ఇయర్ అయిపోయిందో సరిగ్గా గుర్తులేదు. అప్పుడు నాకు మానిటైజేషన్ 30,00,000కి అయింది. అయితే ఆ అమ్మాయికి కాల్ చేస్తే వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు. 30,00,000 అవ్వగానే ఎంతోమంది యూట్యూబ్ అనేది పెట్టుకుంటారు కదా! అసలైంది అలా కాదు. 100,00,000 వాళ్ళు అలాగే అంటారు. 100,00,000 ఇప్పటికల్లా కావు అని.
కొంచెం డిసప్పాయింట్ చేసింది తనైతే పాపం అసలు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. పాపం ఆ అమ్మాయి అయితే 9,000 ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా కూడా ఛానల్‌ని రన్ చేయట్లేదు. కానీ ఏంటంటే 100,00,000 వ్యూస్ అనేది మనకి రావాలంటే చాలా కష్టము. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు. నేనెప్పుడు మేలుకున్నానో అప్పుడే నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చేసింది. అంటే మేలుకోవటం అంటే కొంచెం తెలివిగా ఆలోచించాలి. మనకి వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్ మీద వాచ్ అవర్స్ వచ్చినాయనుకోండి, అది 1 ఇయర్ దాకా ఉంటది మనకి టైము. ఈ గ్యాప్‌లో మనకి మనం పెట్టే వీడియోస్‌కి వ్యూస్ ఒస్తాయి. వాచ్ అవర్ గూడా పెరుగుతది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. దానివల్లనే నాకైతే ఒక ఒక వీడియో వైరల్ అవ్వటం గూడా కాదు. అది 30కే పోయింది. ఇంక నాకేంటంటే ఆల్రెడీ నా దగ్గర లాంగ్ వీడియోస్‌కి కొన్ని కొన్ని ఉన్నాయి. మంచిగా అయన్నీ లెక్కలేసుకున్నాను. హమ్మయ్య! అవుతుందిలే అనుకున్నాను. కరెక్ట్‌గా ఈ ఇల్లు ఖాళీ చేస్తున్న ముందే అనుకుంటా. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. హమ్మయ్య! నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నిజంగా పేమెంట్ తీసుకున్నప్పుడు కూడా నాకంత హ్యాపీనెస్ రాలేదు. ఈ లైన్స్ ఉంటాయి కదా! వాచ్ అవర్స్ ఇవన్నీ, ఇవి జరిగిన తర్వాత నాకెంత హ్యాపీ అనిపించిందో, ఇంకా అది అయిపోగానే హమ్మయ్య! నాకు పేమెంట్ వచ్చిద్దని నమ్మకంగా ఉంది. పేమెంట్ నా అకౌంట్‌లో పడ్డా కూడా నాకంత అంటే ఇంకా నాకు అప్పటి నుంచి సంతోషం వచ్చేసింది కాబట్టి నాకేం అనిపించలేదు. అట్లాగా మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదండి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే గనక డిసప్పాయింట్ అవ్వకుండా, నేను నిజంగానే ఆ అమ్మాయి చెప్పినప్పుడు డిసప్పాయింట్ అయిపోయి, అమ్మో! మన వల్ల కాదు అనుకుంటే ఈ మనీ నా చేతికి కూడా వచ్చేవి కాదు. అలా ఏం కాదు. 100,00,000 పక్కన పెట్టేసేయండి. షార్ట్ మీద మీరెప్పుడూ నమ్మకం పెట్టుకోకండి. లాంగ్ వీడియోస్ మీదనే నమ్మకం పెట్టుకోండి. లాంగ్ వీడియోస్ చేయండి. వాచ్ అవర్ పెంచుకోండి. పేమెంట్ అనేది తీసుకోండి. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైంకి గుర్తు రావట్లేదు. అప్పటికి పేపర్ మీద రాసుకుందాం అనుకున్నాను. ఏంటంటే కొంచెం ఇల్లు మారటం వల్ల ఇయన్నీ పనులు ఎక్కువైపోయినాయి. దానివల్ల నాకు కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉంది. కానీ ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోకపోతే ఎలాగా? అందుకే ఈ వీడియో అనేది మీకోసము. అయితే ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉంటే, అసలు నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, దాని గురించి ఏమైనా వీడియో చేయమంటే చేస్తాను. అంటే ఈజీగా ఉంటది. యూట్యూబ్ అనేది ఓకే. స్టార్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. అందరికీ వచ్చేస్తాయా మనీ అంటే, మన దగ్గర టాలెంట్ ఉంటే నిజంగానే వచ్చేస్తాయి. ఆహ్, అది పెద్ద కష్టమేం కాదు. ఏమో ఒక రాయేస్తే తప్పేముంది. అట్లాగే కదా ఫేస్‌బుక్ నుంచి కూడా మర్చిపోయా నేను ఇంకోటి చెప్పాలి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా! ఈ యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే గోవిందుడికి, వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నానండి. మా వారు ఫస్ట్ నుంచే అంటా ఉంటారు. దండం పెట్టుకో ఎప్పుడైనా అంటే, అందులో కూడా అన్నాను. నాకెందుకో వెంకటేశ్వర స్వామికి అంటే హుండీలో వేయటం ఇలాంటివి ఇష్టం ఉండదని ఫేస్‌బుక్ వీడియోలో మీరొకసారి చూడండి. అందులో కూడా అన్నాను. కానీ నాకు వాచ్ అవర్స్ దగ్గరికొస్తున్నప్పుడు లైను ఇంక భయమేసింది. వెంకటేశ్వర స్వామితోటి ఒక డీల్ మాట్లాడుకున్నాను. నాకు రావాలి అనేసి. ఆ డీల్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పను. మీరు కూడా అలాగా నిజంగానే స్వామికి దండం పెట్టుకున్నాకే నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చింది. ఇది అస్సలు మర్చిపోలేను. మీరు కూడా యూట్యూబ్‌లో మనీ రావాలంటే స్వామికి దండం పెట్టుకోండి. మన ప్రయత్నం మనం కూడా చేయాలి. సరే, ముందు ఎంతొచ్చింది మనీ అని అందరికీ డౌట్‌గా ఉంటది. ఒక రూ. 1,00,000 వచ్చినాయా? హ్మ్. దీని బదులు కూలి పని చేసుకోవచ్చు కదా! అదే బెస్ట్ కదా! అని ఎలాంటి ఎగతాళి మాటలు గూడా వస్తాయి. ఏదైనా మనకి ఇంట్లో కూర్చొని ఇప్పుడు నేను అక్కడ అన్ని పనులన్నీ చూపించాను కదా! ఎందుకు చూపించానంటే చెప్తాను. ఇంట్లో కూర్చొని మనము మన చేతికి ఒక 10 నుంచి అంటే 20 రావచ్చు, 30 రావచ్చు, 40 రావచ్చు. ఒకటే ఫిగర్ ఉండదు. మనం చేసే వీడియోస్‌ని బట్టి, మనకొచ్చే వ్యూస్‌ని బట్టి మనకు మనీ అనేది వస్తది. ఒకే నెల ఇలా వచ్చింది ఇంకెప్పుడు అలాగే రాదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ కొన్ని అంటే అందరికీ దీని బదులు ఏముంది కూలి పని చేసేసుకోవచ్చు, పని మనిషిగా చేసేసేయొచ్చు అంటారు. అన్ని పనులు మనం చేయలేం కాబట్టి ఇంట్లో కూర్చొని మనము మన హస్బెండ్‌కి ఏదో రకంగా హెల్ప్‌గా ఉండొచ్చు. ఏముంది రెంట్ కట్టేసుకోవచ్చు, లేకపోతే కరెంట్ బిల్లు చిన్న చిన్నయి ఏదో ఒకటి కూరగాయల కన్నా పనికొస్తది. ఖాళీగా కూర్చునే బదులు ఏదో రకంగా సంపాదించటం బెస్ట్ అనే నేనైతే యూట్యూబ్‌నైతే ఎంచుకున్నాను. అనేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు అంటానే ఉంటారు. అయన్నీ పట్టించుకోక్కర్లేదు. ఇదేంటంటే ఇప్పుడు మనము బయటికి జాబ్‌కెళ్ళామనుకోండి, కరెక్ట్‌గా పిల్లల్ని వచ్చే టయానికి వచ్చేసేయాలి. వాళ్ళతో పాటే వెళ్ళాలంటే హడావుడిగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇదంటారా మన ఇష్టం. ఇప్పుడు ఒక వీడియో చేసేటప్పుడు ఇప్పుడు నేను చూస్తున్నారు గదా! నెయ్యి కాస్తున్నాను, గరం మసాలా, అల్లం పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటాను. ఒకళ్ళు మనల్ని ఏమీ అనరు. అంటే కామెంట్స్ అంటారా? కామెంట్స్ పని పాట లేనోళ్ళు పెడతా ఉంటారు వేస్ట్‌గా. మంచోళ్ళుంటే మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళుంటే మంచిగా పెడతారు. వేస్టోళ్ళని మనం అసలు పట్టించుకోక్కర్లేదు. అసలు అంటే మనం చేసే వీడియోస్‌ని బట్టి మనకేమి అంత ప్రాబ్లమ్ ఏం కాదని నేను అనుకుంటున్నాను. నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా కొంచెం తక్కువగానే వస్తాయి. కొంచెం కాదు చాలా తక్కువగానే వస్తాయి. మనం అసలు పట్టించుకోక్కర్లేదు. మనం వెళ్ళే
దారిని చూసుకుంటే చాలు, మంచి దారైతే చాలు. సరే ఇంతకీ మనీ ఎంతొచ్చిందక్కా అని అడుగుతా ఉండారేమో. మనీ అనేది డైరెక్ట్‌గా చెప్పకూడదు. యూట్యూబ్ రూల్స్ అంటారు మరి. నేను కూడా చాలామంది వీడియోస్ చూసాను. మరి నాకైతే చెప్పబుద్ధి కావట్లేదు. అంటే మళ్ళీ ఎందుకు మనం రూల్స్ బ్రేక్ చేయటము మళ్ళీ లేనిపోనిది ఎందుకు? ఇప్పుడే కదా చేతికి డబ్బులొస్తున్నాయి. అదింత, ఇదింత దాన్ని బట్టి మీరే కౌంట్ చేసుకోండి అని అది కూడా చెప్పను. మాక్సిమము మనకి చెప్పాను కదా! $100 దాటితేనే మన చేతికి మనీ అయితే వస్తాయి. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. అంటే మనకొచ్చే వ్యూస్‌ని బట్టి డాలర్ ఎంత ఉంటది మాక్సిమం తెలుస్తది కదా! ఆ డాలరు ఇంకా $100 మన అకౌంట్‌లో ఉంటేనే $100 మన అకౌంట్‌లో ఉంటేనే మనీ అనేది మన చేతికొస్తది. అసలు నేను నమ్మలేకపోతున్నాను తెలుసా! అంటే చదువుకున్నాము. ఆ చదువు దేనికి పనికిరాదు నేను చదివిందైతే. ఎప్పుడు ఇంట్లో కూర్చోవటమేనా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఎందుకు అనిపిస్తా ఉండేది. టీచర్‌గా నాకంత నాలెడ్జ్ లేదు టీచర్‌గా చెప్పటానికి. కానీ ఏదో ఒక చిన్న జాబ్ చేయాలన్న కోరికైతే ఉంది. నాకు సెట్ అయ్యే జాబ్స్ అయితే ఏవి ఉండవు. ఇదైతే హ్యాపీ ఇంట్లోనే కూర్చోవచ్చు. మళ్ళీ ముఖ్యంగా నాకు ఇల్లు నీట్‌గా ఉండాలి. ఇల్లు నీట్‌గా ఉండాలంటే ఇంక జాబ్స్ అయితే నా బయట జాబ్స్‌కి నేను వెళ్ళలేను. ఎందుకంటే గబగబా అన్ని ఇల్లుని డిస్టర్బ్ చేసే అంటే అన్నీ సర్దుకోలేదు గదా! జాబ్ చేసే ఆడవాళ్ళందరికీ తెలిసిద్ది. ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలంటే చాలా కష్టము. సాటర్‌డే, సండే పాపం వాళ్ళు ఇల్లు నాలాంటి వాళ్ళు ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలంటే ఆ టయాన్ని వాళ్ళు చేసుకుంటారేమో. కానీ నాకు సెట్ అవ్వదు. గబగబా ఎళ్ళిపోవాలంటే. అందుకనే యూట్యూబ్ అనేది నాకైతే బాగా బెస్ట్ అనిపిస్తుంది. బెస్టే. బెస్ట్ అనిపియటం కాదు బెస్టే. నాలాంటి వాళ్ళకి చాలా బెస్ట్. ఇంకా ఫేస్‌బుక్ నుంచి ఎంతో కొంత వస్తున్నాయి. యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వస్తున్నాయి. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ నుంచి అంటారా? స్టార్ట్ చేస్తాను. అదే ప్రమోషన్ వీడియోసు మంచియి వస్తే అంటే మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా! అక్క ఏది చెప్పినా మంచి చెప్పిద్దని నమ్మకం అయితే మీకుంది. నేను ఇల్లు మారితేనే మీరు ఎంతమంది ఫీల్ అయ్యారో ముందు వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఒక అమ్మ అయితే మంచిగా నీ అడ్రెస్ తెలీదమ్మా నేనొచ్చేదాన్ని చూడటానికి అంటే నేను ఫీల్ అవుతున్నాను కదా! అలా అన్నారు. ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే ఇల్లు మారినా కూడా మీరు నేనెక్కడ ఫీల్ అవుతానని ముందుగానే మీరే ఫీల్ అవుతున్నారు పాపం. అంటే నాకు అర్థమైతుంది. నా గురించి ఎంత ఆలోచిస్తా ఉంటారో. ఒక్కొక్కళ్ళు అబ్బా! అసలకి రియల్‌గా గూడా నాకు ఒక అక్క గూడా మెసేజ్ చేస్తా ఉంటది వాట్సాప్‌లో. ఆహ్, "నువ్వు తొందరగా ఇల్లు కొనుక్కోవాలి" అని రోజుకి దేవుడియి చెప్తా ఉంటది. ఇలా చెయ్యి, అలా చెయ్యి అనేసి చెప్తా ఉంటది. అలాగే యూట్యూబ్‌లో కూడా మీరు తొందరగానే ఇల్లు తీసుకోవాలని ఎంతమంది బ్లెస్ చేస్తా ఉంటారు. ఇలాంటి అభిమానులు గూడా అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గూడా దొరుకుతారు యూట్యూబ్ స్టార్ట్ జేస్తే. అదే పెద్ద హ్యాపీ. వీడియో సుత్తిగా అనిపిస్తుందేమో. నేనేంటేంటో చెప్పేస్తున్నాను. ఒక మంచిగా ఏదో చేద్దాం అనుకున్నాను. టైంకి ఏం గుర్తు రావట్లేదు. ఒకసారి లైవ్ షో అన్నా చేస్తాను. మీరు కామెంట్స్‌లో అడగండి. లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకో వీడియో అనేది చేస్తాను. అసలు నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానంటే, నా కోసం నేను స్టార్ట్ చేయలేదండి. అంటే నేను వాయిస్ ఇద్దాము, నేను కనిపిద్దాము, ఇలాగ ఏమీ ఆలోచించలేదు. యూట్యూబ్ పెట్టేసాడు. మా ఆయన పెట్టేసాడు. ఎందుకంటే ఆద్య కోసం పెట్టాను. అందరూ ఆద్యవి లేకపోతే నేనేదైనా పూజ చేసుకున్నా ఒక ఒక ఫ్రెండ్ అనుకోండి, మా రిలేటివ్స్‌లోనే ఒకామ ఏం చేసిందంటే, "అన్ని స్టేటస్‌లో పెడతావు, దాని బదులు మంచిగా యూట్యూబ్‌లో పెట్టొచ్చు గదా!" అని అంది. ఇదేదో బావుంది గదా! అనేసి ఇంక నేను అలాగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. అంటే ఆద్య వీడియోస్ పెట్టడానికి. స్టేటస్ ఎలాగో పెడతాం గదా! పూజ చేసుకున్నాము, లేతే ఇక్కడికెళ్ళాము, అక్కడికెళ్ళామని. అలా కొంతమందికి అలవాటు ఉంటది గదా! స్టేటస్. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంకా స్టేటస్ మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ యూట్యూబ్‌లో అందరికీ తెలుస్తుంది గదా! అట్లాగా సరే ఆద్య వీడియోస్ అంతగా పోవట్లేదు. ఇదంతా కాదులే వేరే ఒక తమ్ముడు చెప్పాడు. "అక్క నువ్వు అలా కాదు. నీ వాయిస్ ఇవ్వాలి. నువ్వు కనిపించాలి. అప్పుడే నీకు యూట్యూబ్ నుంచి నిజంగానే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు కనిపించాలి. ఈ రీసెంట్‌గా ఒక అమ్మాయి కూడా కాల్ చేసింది. నేను కనిపించను, నేను మాట్లాడను. తను ఏదో ఒక ఐటెమ్ ఏదో తయారు చేస్తదంట అవి చూపిస్తాను అంది. నేను చెప్పా. అయన్నీ కాదు నువ్వు కనిపించాలి. నీ దగ్గర కొత్తగా ఏదైనా డిఫరెంట్ టాలెంట్ ఉందనుకోండి, వాళ్ళు అంటే ఇంక మనం ఆలోచించక్కర్లే. వాళ్ళకి మాత్రం అమౌంట్ అనేది గ్యారంటీగా వచ్చేసిద్ది యూట్యూబ్ నుంచి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటది కాబట్టి, తనేదో చేస్తానంది. ఆ వీడియో మీకు గూడా షేర్ చేసుకుంటాలెండి. తను చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. ఫ్యూచర్‌లో అది గూడా మీతో షేర్ చేసుకుంటాను. కరెంట్ పోయింది. హమ్మా! ఇప్పుడే మళ్ళీ కరెంటొచ్చింది. ఇన్వర్టర్ లైట్ అటువైపు ఉంది. సరే అక్కడికి మళ్ళీ కెమెరా తీసుకెళ్ళాను. మళ్ళీ అంతలోకి ఇటొచ్చింది. మనం లైట్ ఉంటే గాని సరిగ్గా కనపడము. కొంచెం రంగు తక్కువగా ఉంటాను. సరే. మొత్తానికి పేమెంట్ అయితే వచ్చేసింది. మీ సపోర్ట్ అలాగే ఉండాలి. నా వీడియోస్ చూస్తా ఉండాలి. నాకు పేమెంట్ వస్తా ఉండాలి.
అలాగే ప్రతి వీడియోకి లైక్ చేస్తూ ఉండాలి. అయితే మాకేంటక్కా అంటారు. నేనంటే మీకిష్టం కదా! అందుకనే లైక్ చేయమంటున్నా. నిజంగా అండి. నన్ను మా ఆయన తప్ప ఎవ్వరు యూట్యూబు నుంచి అంటే యూట్యూబ్ చేస్తున్నా గదా! ఎవ్వరు ఒక్కళ్ళు గూడా సపోర్ట్ చేయలేదు. కనీసం ఇలా చేస్తున్నావు అని ఎవరు కూడా డిస్కషను అయిన వాళ్ళు గూడా గానీ ఎవ్వరు ఇంక కొంచెం ఎవరైనా ఎగతాళి చేస్తారేమో గానీ అవసరమా ఈ వీడియోస్ అన్నీ అని అలా అంటారు. కానీ మా ఆయన ఎలా సపోర్ట్ చేశారో, నా వీడియోస్ చూసి నాకు మీరు కూడా అలాగే సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజైతే పేమెంట్ అనేది తీసుకున్నాను. కొంచెం బాధ అనిపిస్తుంది. నిజంగా ఎవ్వరు ఇంతవరకు నన్ను సపోర్ట్ చేయలేదు. అంటే మన ఫ్యామిలీ నుంచి ఒకళ్ళన్నా నువ్వు అంటే ఎవ్వరు లేరు మనకి యూట్యూబర్స్ ఎవ్వరు లేరు. మంచిగా చేస్తుంది, ధైర్యంగా వీడియో అనేది చేస్తుంది అని ఒక్కళ్ళు గూడా నాకు సపోర్ట్‌గా చెయ్యమ్మా మంచి వీడియోస్ చెయ్యి ఇట్లాగే అని ఒక్కళ్ళు నా వాళ్ళెవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఇంకా అత్త తరపునైనా లేకపోతే అమ్మ తరపునైనా గూడా ఆహ్, అంతగా వీడియో చేస్తున్నావు గదా! నేనింకా భయపడతా ఉంటాను ఎవరినైనా చూపిస్తే. ఇది గూడా భయముంటదండి. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఏదైనా వీడియో వైరల్ అయిందనుకోండి, మా మా వీడియోస్ మీ వల్లనే అనేసి నాకు భయం. అంటే మేము కనిపిస్తూ నువ్వు వీడియోస్ తీసుకోవడం ఫస్ట్‌లో అలాగే ఫ్రెండ్ సర్కిల్‌ని చూపించేదాన్ని. నాకే అనిపిచ్చింది ఎందుకు ఒకళ్ళని ఇబ్బంది పెట్టటం. అదేదో మనమే చేసేసుకుంటే సరిపోయిద్ది గదా! అంటే వాళ్ళని చూపిస్తూ, వీళ్ళని చూపిస్తూ వీడియోస్ చేసే బదులు మనమే మనలో ఉన్న టాలెంట్ మనం చూపించాలి అనుకోని ఎక్కువగా ఎవరిని చూపించను. ఎప్పుడైనా నా పిల్లలు లేకపోతే మా ఆయన. అంతకనే ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కనిపించాలి అనుకుంటే గనక నాకు తెలిసిపోతది. అలాంటి వాళ్ళనైతేనే వీడియో తీయటానికి రెడీ అవుతాను. ఒక్కొక్కళ్ళని ఇంక తప్పదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా తీస్తాను వీడియో. అంతేగాని ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టను. అంటే సపోర్ట్ అనేది ఎవరు ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు చూడండి ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి. ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేస్తే చాలు. పాపం మా ఆయన అలా కాదు. నాకు అసలు మంచిగా అన్నీ సెట్ చేసి ఇస్తాడు. వీడియో కూడా ఎలా పెట్టుకోవాలి, సబ్స్క్రైబ్ బటన్ ఆఖరికి సబ్స్క్రైబ్ బటను అన్నీ ఆయన సెట్ చేసి ఇస్తేనే నేను వీడియోస్ అనేది పెడతా. ఇంకా వీడియో అనేది ఇంక నేనే ఆలోచించుకుంటాను. అందులో మాత్రం ఏ హెల్ప్ చేయడు. అంటే అంటే కాన్సెప్ట్ అంటే నేను ఓకే. ఫుడ్ తిన్నాను, లేతే బయటికెళ్ళాను అలా కాకుండా చిన్న మెసేజ్ ఏదైనా చిన్న మెసేజ్ ఉంటే బావుండన్నట్టుగా కొంచెము నేను ప్రయత్నిస్తా వీడియోస్ పెట్టడానికి. మీరు అబ్జర్వ్ చేసారో లేదో అప్పుడు ఆ మధ్య అయితే 3 పెట్టేదాన్ని రోజుకి. ఇప్పుడు అది గూడా కుదరటం లేదు. ఇప్పుడు వ్యూస్ వచ్చే టైంకి నాకు కుదరటం లేదు. కానీ కుదుర్చుకోవాలి. రోజుకి ఒక 3 పెట్టామంటే, అంటే ఇప్పుడు నీకు 1,00,000 వచ్చినాయనుకోండి $1 ఒక్క డాలరే వచ్చేది మనకి. 1,00,000 వ్యూస్ వస్తే షార్ట్ మీద ఒక్క డాలరే. మరి ఎంత కష్టపడాలి చెప్పండి? ఇప్పుడేంటంటే సాటర్‌డే, సండే కూడా నేను వీడియోసు పెట్టాలంటే కొంచెం కష్టమేస్తది. ఇంట్లో వీళ్ళుంటారు గాబట్టి. అయినా కూడా ఇప్పుడేందంటే, అమ్మో! నాకు పేమెంట్ ఒస్తుంది గదా! నేను పెట్టాలి అన్నట్టు కొంచెం బాగా ఇంట్రెస్ట్ కూడా ఒస్తది. నన్ను గూడా ఇంట్లో ఎవరు గూడా కదిలించరు. ఆహ్, ఎందుకంటే అప్పుడు వేరు. ఎందుకు అట్లాగా టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటావు అన్న ఫీలింగ్ ఒస్తా ఉంటది. ఇప్పుడు పేమెంట్ ఒచ్చింది కాబట్టి మనకు కూడా ఒక ధైర్యం. నేను యూట్యూబర్‌ని. నా పని అందరిలాగే జాబు, నా డ్యూటీ అన్నట్టుగా ఒక టైం పెట్టుకుంటాను. ఆ టైంకి నేను ఇంట్లో మాత్రం ఏ డిస్టర్బ్ చేయను. నా పిల్లలకి గానీ, మా ఆయనకి గానీ అంటే నా వీడియోస్ వల్ల. ఒక్కొక్కసారి నేను వదిలేస్తా. ఇప్పుడు చూస్తున్నారు గదా! పనుల వల్ల ఒక్కొక్కసారి నేను పెట్టటం కుదరదు. అంటే నా నా నాకు ఇబ్బంది ఉండకూడదు. నా ఫ్యామిలీకి ఇబ్బంది ఉండకూడదు. నేను పెట్టే వీడియోస్ వల్ల. అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను వీడియోస్ అనేది పెడతాను. చాలా విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. టైంకి గుర్తు రావట్లేదు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా కామెంట్స్‌లో చెప్పండి. నేను దానికి షార్ట్స్‌లో చేసేస్తాను. లాంగ్ వీడియో కాదులెండి. ఇంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. షార్ట్‌లో రోజుకొక షార్ట్‌లో అంటే నేను ఇంకేమైనా డౌట్స్ మీకేమైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకే మాక్సిమం ఇది అందరూ చూడరేమో ఈ వీడియో. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళే చూస్తారనుకుంటున్నాను. వాళ్ళకి చెప్తున్నా. అదే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో అడగండి. నేను రోజు ఎలాగో డైలీ షార్ట్స్ పెడతా ఉంటాను కదా! దాంట్లో షేర్ చేసుకుంటాను. లాంగ్ వీడియో అయితే చేయనులేండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ స్మార్ట్ విజయదుర్గ. నెయ్యి ఎంతవరకు వచ్చిందో చూసేసొద్దాం రండి. అబ్బో! ఇంకా ఒక 2 అవర్స్ పట్టిద్దనుకుంటా అండి. ఇంకా కాగుతా ఉంది. ఇంతలోకి నేను ఈ వీడియో అనేది రెడీ చేసుకుంటా. మీరు చూస్తున్నారు గదా! మరి ఇంట్లో ఇంత పని, ఇంత నీట్‌గా ఉంచుకొని మనం జాబ్ జేయాలంటే ఎంత కష్టము. యూట్యూబ్ గాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. సరే అది గూడా కష్టమే. మీరు కూడా సపోర్ట్ చేస్తా ఉండాలి. సరే అయితే బాయ్.